ఆ రోజు మే 26 10th రిజల్ట్. అందరికీ మంచి మార్క్స్ వచ్చాయి. అయినా అప్పటికి రిజల్ట్ నేను చూసుకోలేదు. ఎవరు లేకపోవడం వల్ల అంటే ఒక అన్న, తమ్ముడో ఎవరొకళ్ళు ఉంటే త్వరగా చూసేటోళ్ళేమో. ఎవరు లేకపోవడం వల్ల చూసుకోలేకపోయా. ఈవినింగ్ 6:30కి బజార్‌కెళ్ళి రిజల్ట్ చూసుకున్నాము. రిజల్ట్ చూసుకోగానే ఫస్ట్ నేను తిన్నది ఇదే అనమాట. చికెన్ బిర్యానీ. మంచి మార్క్స్ వచ్చాయని మా అమ్మని అడిగా తీసిమని. మా ఊర్లో కల్లా ఫస్ట్ వచ్చాను. అందుకని నాకు చికెన్ బిర్యానీ చికెన్ అది తీసిమా అంటే తీసిచ్చింది. అప్పుడు 15 రూపీస్‌కే 100 గ్రాములు వచ్చింది ఈ చికెన్ పకోడీ. దానికి ఒక హిస్టరీ లేండి. అది కొంచెం చిన్నగా చెప్పాను, ఏమనుకోకండి. కొంచెం లాంగ్ చేశానని. ఇక్కడొచ్చేసి మా బుడ్డోళ్ళు చికెన్ పకోడీ అడుగుతుంటే దానికి సరిపడా కొంచెం కార్న్ పౌడరు, ఉప్పు, కారం, మసాలాలు కొంచెం వేసేసి అందులోనే గరం మసాలా పొడి కూడా కొంచెం వేసి మంచిగా కలిపి పెట్టేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. తర్వాత వేస్తే అది చాలా క్రిస్పీగా మెత్తగా చాలా బాగా వచ్చింది పకోడీ మాత్రము. ఫస్ట్ టైం నేను చేయడము. టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు. ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే కర్రీ చేద్దాం అనుకున్నా. బాబు లేదు మాది ఇట్లానే పకోడీ చేసివా అని చెప్తే చేశాను. టేస్ట్ అయితే సూపర్ అసలు. చెప్పాను కదండీ, ఆల్రెడీ యూట్యూబ్‌లోకి వచ్చి మనం దాదాపు 1 ఇయర్ దాకా అవుతుంది. అప్పుడు హెల్త్ సరిలేక కొంచెం వీడియోస్ అది చేయలేదు. ఇంకైనా వీడియోస్ డే బై డే అప్లోడ్ చేస్తూ ఉంటా. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే బాగుండిద్ది అని చెప్పేసి అడుగుతున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ చిన్న బాబు కూడా వచ్చేసి అంటే వాడు అసలు ఎప్పుడు చికెన్ అసలు తినడు. ఇలా చేసి పెట్టడం వల్ల మంచిగా తిన్నాడనమాట. ఒక లైక్ కొట్టండి ప్లీజ్.